శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని వైద్యం చేస్తూ వస్తుంటాను. ఈరోజు నేను చూపించబోయేది ఒక సమస్య ఏంటంటే స్కిన్ అలర్జీల్లో పేను కొరుకుడు అని ఒకటి ఉంటుంది. ఎక్కడ మొత్తం తలలో ప్యాచెస్లుగా, ముక్కుల్లో, మీసాల పైన, ఇక్కడ గడ్డం మీద మొత్తము వెంట్రుకలు ఊడిపోతుంటాయి. పేను కొరుకుడు అంటారు దాన్ని. అది ప్యాచెస్ లాగా వస్తూనే ఉంటుంది. మొత్తం మొగమంతా తలంతా బారుతూ ఉంటుంది. ఈ ఆ పేను కొరుకుడిని మనం ఎలా నయం చేసుకోవాలంటే చూడండి, ఇది నేలములక అని పిలుస్తాం దీన్ని. నేలములక ఈ చెట్టుకి పూర్తిగా ముండ్లే ఉంటాయి. ఎక్కడ ఆకు కాని కాబట్టి కాయ పైన తొట్టు కాని దీని నుంచి బట్టి మొత్తము ఇదే ఉంటుంది. దీంట్లో నీలం రంగులో పువ్వు వస్తుంది అనమాట. ఈ నేలములక. ఈ నేలములకను మనం దానికి ఎలా వాడుకోవాలా, ఈ పేను కొరుకుని మనం ఎలా నయం చేసుకోవాలా అంటే ఈ కాయలను మాత్రమే తీసుకోండి, చెట్టు పాడు చేయకండి. కాయలు మాత్రమే ఎక్కడున్నాయో అక్కడ తీసుకొని బాగా నలగొట్టండి. నలగొట్టేసి మిక్సీ గిసి వేసుకోవచ్చు, పర్లేదు. వేసి బట్టలో వేసి రసం పిండుకోవాలి. రసము ఇది 50 గ్రామ్స్ ఉన్నింది అనుకోండి. తేనె, స్వచ్ఛముగా ఉన్న తేనె, కొట్లో దొరికే తేనె నేను నమ్మను. స్వచ్ఛముగా మీకు మీరుగా తీసుకునేది ఏది ఉందో దాన్ని మాత్రమే దీంట్లో కలుపుకోండి. కలిపేసి రెండు మిక్స్ చేసి పైన లేపనం చేస్తా రావాలి. ఎక్కడ మీకు ఆ ప్యాచెస్ ఉన్నాయో, పేను కొరుకుడు ఎక్కడెక్కడ ఉందో, ముఖం మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దీన్ని లేపనం చేసుకుంటూ రావాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు చేసుకుంటూ పత్యం, చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు ఇవన్నీ కూడా మానుకోవాలి. పత్యం కరెక్ట్గా ఉండి వాడారనుకోండి, ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఏది కొత్తగా వచ్చి రీసెంట్గా కొత్తగా మాకు కనిపిస్తుందండి అండి, చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉందండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు. దానికి మా దగ్గర మందులు దొరుకుతాయి. పత్యం కరెక్ట్గా ఉండి మందులు వాడుతూ వచ్చారనుకోండి, ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఈ రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం.